హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ మంత్రి పేర్ని నానిపై దాడి అండి. సో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తత. మరి ఆ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి అండి. సో ఈ విధంగా వైకాపా నేత అయిన మంత్రి పేర్ని నాని ఇంటిపైన రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన ఈ దాడికి పాల్పడ్డారండి. సో రోడ్డుపై పార్క్ చేసిన కార్లపైన కూడా ప్రతాపం చూపారు. ఈ దాడిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వైకాపా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారన్న నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కర్మ అనుభవించక తప్పదనైతే చెప్తున్నారు. ఈ రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ దాడిని ఆపలేకపోయారు. సో పైపెచ్చు దాడి భయంతో ఓ పోలీసు అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారండి. పేర్ని నాని ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ జనసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రతీకారాలు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్లనే జగన్ ఓటమి పాలయ్యారనేది గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చేసిన కర్మ అనుభవించక తప్పదంతే కామెంట్ చేస్తున్నారు.